అండమాన్ సీలో గుయానా స్కేల్ ఆయిల్ ఫీల్డ్ ని డిస్కవర్ చేయడానికి మన ఇండియా చాలా దగ్గరుందని చెప్పారు. అండ్ కేవలం అక్కడే 184,400 కోట్ల లీటర్ల ఆయిల్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీని గురించి కొంచెం చూద్దాం. దీన్ని బ్యారల్స్ లోకి కన్వర్ట్ చేస్తే 11.6 బిలియన్ బ్యారల్స్ ఆయిల్. 11.6 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ అండ్ దీని వాల్యూ ఆల్మోస్ట్ $928 బిలియన్ లేదా 77 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అండ్ ఇది కేవలం ఒక్క చోట మాత్రమే. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయంట. అండ్ ఇవన్నీ చూసుకుంటే మన ఇండియన్ ఎకానమీనే $3.7 ట్రిలియన్ నుంచి దాదాపు $20 ట్రిలియన్ ఎకానమీకి పెరిగే ఛాన్స్ ఉందంట. ఇండియా భవిష్యత్తే మారిపోవచ్చు. అండ్ ఇక్కడ అండమాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మినిస్టర్ గారు చెప్పినట్టు అండమాన్ దగ్గర ఉన్న బేసిన్లో చాలా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన రీసెర్చ్లో ఇదే తెలిసింది. అది కూడా హై క్వాలిటీ ఆయిల్ అంట. సో లాస్ట్ టైం వీళ్ళు మన కృష్ణా గోదావరి బేసిన్ గురించి ఇలాగే చెప్పారు. దీన్ని 2000లో కనిపెట్టారు. అప్పట్లో రిలయన్స్ కానీ ఓఎన్జీసీ కానీ బీపీ కలిసి దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అండ్ అది ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైవేట్ గ్యాస్ ఫైండ్గా మారింది. అండ్ అండమాన్ విషయంలో కూడా అలాగే కన్ఫర్మేషన్స్ చెప్తున్నారు. కాకపోతే అప్పుడు ఒక బేసిన్, ఇప్పుడు చాలా బేసిన్స్ ఉన్నాయని. సో ఈసారి ఎక్కువ మొత్తంలో బిడ్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మన గవర్నమెంట్కి అంత ఆయిల్ ఉందని తెలిసినప్పుడు కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, మన గవర్నమెంటే తవ్వచ్చు కదా అని. అలా చేయడం యాక్చువల్గా చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకో కూడా చెప్తాను చూడండి. మొదట ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఒక ఏరియాని చూసి అక్కడ ఆయిల్ ఉంటుందని మనం బావుని తవ్వామనుకోండి, అందులో ఆయిల్ రాకపోవచ్చు. దానికి ఒక 10 కిలోమీటర్ల అవతల ఆయిల్ ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ల్యాండ్ మీద అయితే ఒక బావికి 30 నుంచి 100 కోట్లు ఖర్చు అయితే, సముద్రంలో అయితే 300 నుంచి 1000 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అండ్ అలాగే ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ అంటే రిగ్స్ కానీ, షిప్స్ కానీ, పైప్ లైన్స్ కానీ, మ్యాన్ పవర్, వీటన్నిటిని కలుపుకుంటే వేల కోట్లలో ఖర్చు అయింది. అండ్ గ్లోబల్ వైడ్ గా ప్రతి 3 బావుల్లో ఒక్క బావిలోనే ఆయిల్ దొరుకుతుంది. అండ్ కొంతమంది లక్ దరిద్రంగా ఉంటే ఈ గుయానా విషయంలో జరిగినట్టు అవుతుంది. వాళ్ళకి 46 బావుల తర్వాత పెట్రోల్ దొరికింది. ఇప్పుడు ఇండియా అంత రిస్క్ తీసుకోలేదు. అండ్ ఏరియాలో కూడా చాలా పెద్దది. అండ్ ఇందులో అన్ని చోట్ల తవ్వి చూడాలంటే పబ్లిక్ మనీని వేస్ట్ చేయాలి. అండ్ ప్రెసెంట్ అది చాలా స్టూపిడ్ డిసిషన్ అవుద్ది. అదేంటంటే మరి ఆయిల్ దొరికితే ఆ కంపెనీస్ లాభపడతాయి కదా, మరి ఇండియాకు వచ్చే లాభం ఏంటి అని. అండ్ ఇక్కడ కూడా సింపులే. అక్కడ ఆయిల్ దొరికినంత మాత్రాన ఆ ఆయిల్ ఆ కంపెనీకి చెందదు. అది ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతుంది. సో వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా దాన్ని అమ్మడానికి లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. అండ్ ఇక్కడ జరిగేది ప్రొడక్షన్ షేరింగ్. అండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎవరికి పడితే వాళ్ళకి ఆయిల్ తవ్వుకోవడానికి ఇస్తే మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ అండ్ వీటి సంగతి ఏంటి? ప్రెసెంట్ గవర్నమెంట్ వీటి కోసం 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ బేసిన్కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తుంది. బట్ రిస్క్ అయితే ఉంది. ఇవన్నీ దాటుకొని ఇండియా ముందుకెళ్లాలంటే ఇండియాకి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అండ్ ప్రజలు సపోర్ట్ చేసే గవర్నమెంట్ పవర్లో ఉండాలి. అప్పుడే ఎన్ని ఎదురైనా సరే మనం ఎదగగలం.